ఏదైనా ఒక విషయం జరగాలన్నప్పుడు ఆ విషయం మనకి అనుకూలమో లేకపోతే ప్రతికూలమో దేవునికి మాత్రమే తెలుసు. మానవులుగా మనకి కానీ, తల్లిదండ్రులకి కానీ, వైద్యులకి కానీ ఏ ఒక్కరికి తెలియదు. అలా దేవుని చిత్తం ప్రతి మానవుని పట్ల అనుకూలమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఈ విషయాన్ని మీకు వివరించడానికి అనుకూలమైనటువంటి దానిని గురించి చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. కాబట్టి ఒకరికి అనుకూలమవచ్చు, మరొకరికి ప్రతికూలమవచ్చు. కానీ దేవునికి మాత్రమే తెలుసు ఈ విషయం ఈయనకి అనుకూలమా ప్రతికూలం అని. కాబట్టి దేవుని చిత్తం అయినటువంటిది ఉత్తమమైనది, అనుకూలమైనది, మూడవదిగా పరిపూర్ణమైనది. మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళేది కాదు. పరిపూర్ణంగా దేవుడు మనల్ని వెన్నంటే ఉండి నడిపించేది దేవుని యొక్క చిత్తం అన్నమాట. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది దేవుని చిత్తం ఏంటండి. దేవుని చిత్తం ఏంటంటే దేవుని చిత్తం ఏదో కాదు, మన జీవితం పట్ల, మన మానవుల యొక్క మన ఆలోచనల పట్ల దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికనే చిత్తం అంటారు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న అనుకూలమైనటువంటి ప్రణాళికనే చిత్తం అంటారు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని చిత్తం అని అంటారు. దీనికి అనుగుణంగా నడిచినప్పుడే ఒక మానవుడు తన జీవితంలో వృద్ధి చెందుతాడు. మానవుడు ఆ విషయంలో ఆయన ఆశీర్వదించబడతాడు. కాబట్టి ఇదే విషయాన్ని పౌలు గారు చెప్తూ, అయ్యా ఇదిగో ఇది దేవుని చిత్తం అంటే. కాబట్టి మీ జీవితాల్లోనికి కొన్ని మార్గాలు ఏర్పడినప్పుడు ఏది దేవుని చిత్తమో కాదో దానిని పరీక్షించి తెలుసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తం మన పట్ల కలిగి ఉందని అనుకున్నాం, కానీ ఆ దేవుని చిత్తానికి అనుగుణంగా నడుస్తామా లేదా అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప స్వేచ్ఛ. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ఆదాము అవ్వలును దేవుడు ఈ భూమి మీద సృజించాడు. సృజించినటువంటి ప్రకారంగానే వారి పట్ల దేవుడు చాలా ఉన్నతమైన ప్రణాళికను, చాలా అనుకూలమైన పరిపూర్ణమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకనే రోజు వచ్చి వారితో కలిసి మాట్లాడి వెళ్ళేటువంటి వాడు. ఇలాంటి చిత్తాన్ని కలిగి ఉన్నటువంటి ఆదాము అవ్వలకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఏంటిదయ్యా స్వేచ్ఛ అంటే, వారికి మంచి చెడులను తెలివినిచ్చేటువంటి ఒక ఫలాన్ని అక్కడ పెట్టి, ఇది తింటారా లేదా అనేది మీ ఇష్టం, ఫలం మాత్రం అక్కడ ఉంది, నేను వద్దని అంటాను, మీరు తింటారా లేదా అనేది మీ ఇష్టం అని దేవుడు వారికి ఒక స్వేచ్ఛనిచ్చాడు. కొద్ది రోజుల దాకా బాగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఈ సాతాను పాము రూపంలోకి వచ్చి వారిని మభ్యపెట్టిందో, వారు ఆ మంచి చెడులను తెలివినిచ్చేటువంటి ఫలాన్ని వెళ్ళి తిన్నారు. దేవునికి చిత్తానికి విరోధంగా ప్రవర్తించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని మన జీవితాల్లో కనుక ఆలోచించినట్లయితే, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తానికి అనుగుణంగా మనం నడుస్తున్నామా లేదా మన తలంపుల ప్రకారం నడుస్తున్నావా అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఇది నీ ఇష్టంగా నడుచుకుంటావా, సరే నీ ఇష్టం. లేదు నేను చెప్పినట్టుగా నడుచుకుంటావా, సరే నడు అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను ఉపయోగించే విధానంలో ఉంటుంది. చాలామంది ఏమంటారంటే, ఆదాము వాళ్ళకు అసలు ఆ మంచి చెడులను తెలివినిచ్చేటువంటి ఫలం పెట్టకపోతే బాగుండేదిగా, అసలు పాపమే చేసేవారు కాదుగా, ఆ ఫలమే లేకపోతే అసలు పాపమే చేసేవారు కాదు కదా అని అనుకుంటారు. కానీ ఆలోచన చేయండి, దొంగ దొరికాడు అనుకోండి, దొంగ కాదు సరే ఒక నరహంతకుడే అనుకోండి. ఒక నరహంతకుడు కత్తితో ఒక మరో వ్యక్తిని చంపుతూ దొరికాడు. పోలీసులు ఆయనను పట్టుకొని, ఎందుకయ్యా చంపావంటే, కత్తి తయారు చేయబడింది అందుకే కదా, కత్తి ఉంది అందుకే కదా, ఈ కత్తే లేకపోతే నేను వాడిని చంపేవాడిని కాదు కదా అంటే కొంచెం మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ఎందుకనంటే ఒకటే కత్తి మరో వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి వైద్యుడు వాడతాడు. అదే కత్తితో కోసి కుట్లు వేసి ప్రాణాలు రక్షిస్తాడు. ఇదే కత్తితో మరో వ్యక్తి ప్రాణాలు తీస్తాడు. ఒకటే కత్తి, కానీ వాడేటువంటి విధానంలో వ్యత్యాసం. అలాగే దేవుడు ఆ ఫలాన్ని పెట్టాడంటే ఉంది, అది మనం మంచికి వాడుకుంటావా చెడుకి వాడుకుంటావా అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పట్ల కూడా ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అది మనకు మన జీవితాలు అవలంబించుకొని వాడుకుంటావా, లేదు మన మనసుకు నచ్చినట్టుగా మన తెలివికి నచ్చినట్టుగా నడుచుకుంటాం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అందుకని బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తా. దేవుని చిత్త ప్రకారంగా నడిచినటువంటి వారు, దేవుని చిత్తానికి వ్యతిరేకమై నడిచినటువంటి కొన్ని సందర్భాలను మీకు ఈరోజు తెలియజేస్తాను. లూకా సువార్త
మొదటి అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము 5వ వచనం మొదలుకొని. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలా మళ్ళీ ఒకసారి ఆ పదాన్ని, ఆ వచనం చదువుతారా? యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెతు. రైట్, ఇక్కడ నుంచి వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను ప్రభువైన సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలండి. మనము బైబిల్ గ్రంథాన్ని కనుక పరిశీలించినప్పుడు నోవా కాలంలో ఎంతమందులయ్యా నీతిమంతులు అంటే కేవలం ఆయన కుటుంబం మాత్రమే దేవుని దృష్టికి నీతిగా కనపడ్డారు. అదేవిధంగా ఇక్కడ జకర్యాను ఎలిజబెత్ను కనుక గమనించినట్లయితే దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా కనబడుతున్నారు. దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా కనబడుతున్నారంటే వారు ఎంత యథార్థవంతులు, ఎంత నీతిమంతులైతే దేవుడు ఆ సాక్ష్యాన్ని ఇవ్వగలడు. ఇదిగో ఈ భార్యాభర్తలు చాలా నీతిగా ఉన్నారని దేవుడే స్వయంగా ఒక జంట గురించి చెప్తున్నాడంటే వారు ఎంత నీతిమంతులో ఆ పై వచనాల్లో వారు సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారు. ఇప్పుడు ఆ యూదులు పరిచయలు వారు ఏం చేసేవారంటే దశంభాగం విషయంలో బాగుండి మిగతా విషయాల్లో కొంచెం క్రమం తప్పేవారు. జీలకర్రలోను కొత్తిమీరలో కూడా వారు దశంభాగం తీసేవారు. కొత్తిమీర కట్ట తీసుకున్నారనుకో, ఆ కొత్తిమీర కట్టలో కూడా దశంభాగం తీసేవారు. అంత నిష్టగా కొన్ని ఆచారాలు వారు పాటించేవారు, కొన్నిటిని వదిలేసేవారు. కానీ ఈ జంట మాత్రం అలా కాదు. సకల విధములైన ఆజ్ఞల చొప్పున బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట చొప్పున నడుచుకొనుచు దేవుని ఎదుట నీతిమంతులు అనే బిరుదును పొందుకున్నారు. అయితే ఇలా బాగానే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం చూడండి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. రైట్, వీరు నీతిమంతులే, వీరు పరిశుద్ధులే, వీరు యథార్థమంతులే. ఆ తరంలో ఎవరూ లేనంత నీతిని వారు చూపించారు. ఇంత నీతిని చూపించి ఆజ్ఞలు అనుసరించిన ఈ భార్య భర్తలు మాత్రం వీరిద్దరికి మాత్రం పిల్లలు పుట్టలేదు. ఈ భార్య అయినటువంటి ఎలిజబెత్ గొడ్రాలంట. అక్కడ బ్రాకెట్లో రాయబడిన మాట ఏంటంటే వీరు బహుకాలము గడిచిన వృద్ధులు. యవన కాలంలో పెళ్ళైంది, బహుశా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటింది. ఈ 20-30 సంవత్సరాల నుండి పిల్లలు పుట్టకపోయినా దేవునికి మాత్రం వారు అనుకూలంగా నీతిగా ప్రవర్తిస్తున్నారు. అయితే వారు ప్రార్థనలు మాత్రం మానటం లేదు. అయ్యా సంతానాన్ని కలుగజేయి అని చేస్తున్నారు. వీరి వ్యక్తిత్వాన్ని చూస్తే వీరేమైనా పాపులు అంటే కాదు. వీరు దేవుడు వీరి జీవితాలు అద్భుతాలు చేయకపోవటానికి వీరిలో ఏవైనా నష్టాలు లేకపోతే వీరిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టు లేదు. వీరు దేవునికి ఎలాగో నడుచుకోవాలో 100% నడుచుకుంటున్నటువంటి వారే అయినా కూడా వీరికి సంతానం కలగలేదంట. అయితే ఈ విషయాన్ని మీరు బాగా గమనించినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళండి. 12వ వచనం నుంచి చదవండి. జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. ఇక్కడ ఇంకొంచెం చదవండి. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చాలండి. కొంచెం కాలం గడిచిన తర్వాత, కొంచెం కాలం అంటే కొంచెమేం కాదు, చాలా కాలం గడిచిన తర్వాత వీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈ జకరియా అనబడినటువంటి వ్యక్తి తన తరగతి చొప్పున దేవుని మందిరానికి వెళ్ళి పరిచర్య చేస్తాడంట. తన తరగతి చొప్పున అంటే యూదులకి 24 తరగతులు ఉంటాయి. ఎలాగ మీకు ఉదాహరించి చెప్పాలంటే మనకు 12 నెలలు, 12 నెలలకి 24 వంశాలు ఉండేవి. ఒకటే లేవి గోత్రం, కానీ లేవి గోత్రంలో 24 గుంపులు ఉండేవి. ఒక్కొక్క గుంపు ఒక్కొక్క 15 రోజులు పరిచర్య చేయాలి దేవుని మందిరంలోనికి వచ్చి. అలా ఈ జకరియా తన టైం వచ్చింది దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి. మందిరంలోకి వెళ్ళాడు.
అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పరిచర్య చేస్తూ ధూపం వేస్తున్నప్పుడు సడన్గా గబ్రియేల్ అనబడిన దేవదూత ప్రత్యక్షమై, జకరియా నీ ప్రార్థనలు దేవుని చెంతకి చేరాయని చెప్పింది. దేవుని చెంతకి చేరాయ్యా జకరియా, నీ ప్రార్థనలకు బహుమానంగా దేవుడు నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది కదా, తనకు ఒక మంచి మగ శిష్యును ఇవ్వబోతున్నాడు, ఆయనకి యోహాను అను పేరు పెట్టమని దేవుడు ప్రత్యక్షమై ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మీరు గమనించినట్లయితే ఈయన ప్రార్థనలు చేరాయంట. చేరినటువంటి తర్వాత దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఈ ఇచ్చేటువంటి బహుమానం ఏదో ఒక 20 సంవత్సరాల క్రితం ఇచ్చుంటే వీరు ఇన్ని నిందల గుండా వెళ్ళేవారు కాదు కదా. రోజంతా కూడా ఈమె గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని వారి బంధువులు, అత్తమామలు, స్నేహితులు, లేకపోతే తల్లిదండ్రులు అనేవారు కాదుగా. వీరు ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి పనమైతే వృద్ధాప్యమైనప్పుడు ఎందుకు వీరికి బహుమానం ఇవ్వాలి? ఇచ్చేదేదో ఒక 20 సంవత్సరాల ముందే ఇచ్చుంటే వీరి మీద గొడ్రాలు అనేటువంటి బిరుదు ఉండేది కాదు కదా. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు ఎలిజబెత్ మరియు జకరియా పట్ల దేవుడు ఒక మంచి ఉన్నతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ ఆలస్యమైంది. అందరూ ఒకసారి 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.